నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ రైట్ ఇక ఇవాళ మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కనుమూరు రఘురామకృష్ణరాజు అయితే ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు పరిస్థితులు అంటే ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చినటువంటి హామీలేంటి ఆ హామీల దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారా లేదా అక్కడి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ వివరాలన్నీ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు 2024 ఎన్నికల్లో ఇటు టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కనుమూరు రఘురామకృష్ణరాజు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో తను అఖండ విజయం కూడా సాధించారు. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం తనకు కల్పించింది. ఈ నేపథ్యంలో తను ఎన్నికల ప్రచారంలో ఇటు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలకు ఏ హామీలు ఇచ్చారు, నియోజకవర్గంలో సంవత్సరం కాలం పాటు జరిగిన అభివృద్ధి ఏమిటో ఈ స్థానికంగా ఉన్న ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. వారి మాటల్లో విందాం. మా ఎమ్మెల్యే గారికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడాక మా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూటమి తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. నెగ్గిన నుంచి కూడా రైతుల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి కాలువల బాగుజాతలు కానీ ఈ కార్యక్రమాల్లో కూడా రైతులను పార్టిసిపేట్ చేసి రైతులను ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రక్షాళన దిశగా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే విలేజ్ డెవలప్మెంట్ రోడ్డు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు వేసడంలో కానీ చాలా కాన్సన్ట్రేషన్గా ఏ విలేజ్ ఎక్కడ వెనకబడిందో మెయిన్ అంతా తీసుకుని దాని ప్రకారం డెవలప్మెంట్ చేస్తారు. ముఖ్యంగా మనం ఏంటంటే రఘురామకృష్ణ గారు అంటే బాగా పెద్ద మనిషి ఐపీలో ఉంటారు, కార్పొరేట్ మనిషి అనేది ఒక అపవాద ప్రతిపక్షాలు సృష్టించారు తప్ప డైరెక్ట్ గా అప్రోచ్ అవుతే ప్రతి ఓడి చెప్పిన మాట ఆయన ఇని అర్థం చేసుకుని స్పాట్ డెసిషన్. మేము ఏదైనా ఒక ఎంఆర్ఓ గారితో ప్రాబ్లం ఉందని కానీ మా సమస్యను వెంటనే అయినా మా ఈ సమక్షంలోనే ఎంఆర్ఓ గారు కొట్టి వాళ్ళని సిద్ధాంతం సమస్య ఉంది మీరు దాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అని చెప్పడం అనేది మాకు చాలా ఆనందదాయకం. ఈ సంవత్సర కాలంలో ఆయన చాలా కార్యక్రమాలు స్వయంగా చేయడం జరిగింది. అలాగే ఈ సీసీ కెమెరాల విషయం కూడా అందరినీ అలర్ట్ చేసి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. సో చూశారు కదా ఎన్నికల హామీల దిశగా ఆయన ముందుకు వెళుతున్నారా లేదా, అసలు ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ప్రజలు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో ఆ వివరాలు కూడా చూద్దాం. దానికంటే ముందు అసలు ఉండి నియోజకవర్గ పరిస్థితులు ఏంటి, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర నెలల పాలన ఎలా ఉంది, స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పనితీరు ఎలా ఉంది, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది, శాసనసభ్యుడిగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు, ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉండి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆయన 2 పదవులకు న్యాయం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఉండి వాసుల్ని అడిగి తెలుసుకుందాం. ఇచ్చినటువంటి హామీలు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పాదయాత్రలో వచ్చి చెప్పినటువంటి హామీలు కానీ అలాగే మాకు త్రిపులార్ గారు మా నియోజకవర్గంలో పర్యాటకు వచ్చినప్పుడు హామీలు 100% ఇంతవరకు చేశారు. మా ఊర్లో సీసీ రోడ్లు వేశారు కొన్ని, అలాగే ఊరు చుట్టూ కూడా రింగ్ రోడ్ వేయటం జరిగింది. ఆయన మాట ఇచ్చిన ప్రకారం వచ్చిన గత 3 నెలల్లోనే 2 పనులు చేయటం జరిగింది. ప్రభుత్వం సంవత్సర కాలమైన సందర్భం బాగా మంచి ప్రభుత్వం, బాగా పనులు వేగంగా చేశారు. ఇంకా చేయవలసిన పనులు కార్యక్రమాలు ఉన్నాయి. మాకు మంచినీటి కొరత ఒకటి ఉంది గ్రామంలో, అది ఒకటి ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి మాకు మైక్రో ఫిల్టర్ బెడ్ తీసేసి చేసినట్టయితే మాకు కొద్దిగా మా ఊరు అభివృద్ధిలో అంతా బాగానే ఉంది. ఎమ్మెల్యే త్రిపులార్ గారు ఈ పట్టణానికి అభివృద్ధి చేస్తానికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ ఊరికి ఎన్నో సంవత్సరాలు గత 5 సంవత్సరాలుగా అసలు పరిపాలనే లేని విధంగా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఈ పట్టణానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ దక్కలేదు. అలాంటిది మళ్ళీ తీసుకుని ఈ సమస్యలని మళ్ళీ మొదటి కాడి నుంచి అభివృద్ధి చేసుకుంటా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్య కాదు, పోరంబోకు సమస్యలు కానివ్వండి, రహదారుల సమస్యలు కానివ్వండి, మంచినీటి సమస్య కానీ అన్నీ కూడా వరుస క్రమంలో ఆయన చేసుకుని వస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఆక్రమణలు తొలగించి కాలువగట్లు చెరువుగట్లను పంట బోధులను శుభ్రం చేస్తూ రైతులకి ఎంతో ఆయన సేవ చేస్తున్నారు. అదేవిధంగా చాలా వరకు రోడ్లు అసలు ఎక్కడ కూడా రోడ్లు అడుగేస్తానికి కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడే ఈ పట్టణానికి అవి కూడా పక్కన ఉన్న ఆక్రమణలు తొలగించి అవి కూడా రోడ్కి క్లియరెన్స్ చేస్తున్నారు. కానీ ఆకిళ్ళలో మాత్రం ఆ వాటర్ సమస్య అలాగే ఉంది, అవి కూడా పరిష్కరిస్తానికి చర్యలు తీసుకుంటున్నారు. సో చూసాం కదా, ఇప్పుడు ఓవరాల్గా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గురించి బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. పంచికట్టులో కనిపించే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆయన్ను ముద్దుగా ట్రిపులార్ అని కూడా అందరూ పిలుస్తూ ఉంటారు.
అయితే రఘురామకృష్ణరాజుకు కోడి పందాలంటే మహాపిచ్చి. కోడి పందాలు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు ఆయన. అది అప్పట్లో ట్రెండింగ్. అనాదిగా వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ ఆచారాన్ని ఎలా అడ్డుకుంటారంటూ కూడా వాదించారు రఘురామకృష్ణరాజు. ఆయన్ను నిలకడలేని రాజకీయ నాయకుడిగా విశ్లేషకులు చెప్తుంటారు. రఘురామకృష్ణరాజుకు సంబంధించి రాజకీయాల కంటే ముందు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ కారణంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్కు మద్దతుగా నిలిచారు ఆయన. జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ జగన్తో అభిప్రాయ భేదాల కారణంగా 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు రఘురామ్. ఆ పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించగా అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపించింది. పైగా ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా తనకున్న వ్యాపార కారణాల రీత్యా కూడా 2018లో బీజేపీని వదిలి టీడీపీలో చేరారు. ఇక వాస్తవానికి రఘురామకృష్ణరాజు యాక్టివ్ పాలిటిక్స్లో అంతగా ఇమడలేకపోయారు. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించి మళ్లీ వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రైట్, ఇక ఈ నియోజకవర్గంలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగిందో చూసాం కాబట్టి ఇక ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం ఓవరాల్గా డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం. ముఖ్యంగా రఘురామకృష్ణరాజును చూడగానే ఆయన ఎటైర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎప్పుడూ కూడా అంటే తెలుగుదాన్ని ఉట్టిపడేలా ఆయన పంచకట్టులో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు, అందరినీ పలకరిస్తూ ఉంటారు. అంటే పవర్ఫుల్ పంచులతో పార్టీ ఒకవేళ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఏదైనా వ్యతిరేకత ఉన్నా లేదా ఏదైనా ప్లస్ మైనస్ ఉన్నా ఆయన ఎత్తి చూపుతూ ఉంటారు. అందులో ఆయన గురించి హైలైట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం ఓవరాల్గా బ్రీఫ్గా డిస్కస్ చేసిన పాయింట్ చూసుకుంటే కనుక కనుమూరి రఘురామకృష్ణరాజుకి కోడి పందాలంటే మహాపిచ్చి. అంటే ఆ నియోజకవర్గంలో అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో కూడా సంక్రాంతి అంటే ఏ రీతిని సెలబ్రేట్ చేస్తారో మనందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలో ఆయన పెరిగినటువంటి వాతావరణం చిన్నప్పటి నుంచి కూడా సంప్రదాయబద్ధంగా కోడి పందాలు వస్తూ ఉన్నాయి. ఇక ఆ నియోజకవర్గంలో ప్రజలు కూడా దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడడం, సో అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా దాన్ని తీసివేయాలంటారు కూడా అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అప్పుడు ఆ విషయం గురించి కూడా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అది హాట్ టాపిక్గా అయింది. ఆ తర్వాత దానికి సంబంధించి అవి నిర్వహించుకునే విధంగా కూడా అక్కడ ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మనం ఒకటి మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రఘురామకృష్ణరాజుకి నిలకడ లేని రాజకీయ నాయకుడిగా, అంటే ఒక పార్టీలో ఆయన స్థిరంగా ఉండరు, ఆ పార్టీలో ఉంటారు. అందులో ఆయనకి ఏదైనా ఇబ్బంది లేదా ఏదైనా మైనస్ కనిపెడితే వెంటనే చెప్పేసి వేరే పార్టీలోకి జంప్ అవుతారనేటువంటి విషయం గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక ఉండి నియోజకవర్గంలో మనం రఘురామకృష్ణరాజు గురించి చెప్పుకోబోయే ముందు ఆయన రాజకీయ ప్రస్థానం కంటే కూడా ముందుగా ఇక్కడ ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కూడా ఆయన్ని చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్గా అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆయన బిజినెస్ పరంగా కూడా ఎంతో సక్సెస్గా ఉన్నారు. ఆ దిశగా ఆయన ముందుకు వెళ్ళారు. తర్వాత ఒక్కొక్క పార్టీలోకి మారుకుంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. మొదటిగా వైసీపీ, తర్వాత బీజేపీ, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి టీడీపీ, తర్వాత మళ్ళీ వైసీపీ, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. ఇక ఆయన వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్న విషయాన్ని బట్టి చూస్తే కనుక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి ఆయన సన్నిహిత సంబంధాల కారణంగా కూడా ఆయన పార్టీలోకి వెళ్ళడం, తర్వాత దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయన సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కూడా జగన్కి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కూడా పార్టీకి ఆయన గుడ్ బై చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ విషయంలో అంటే అది అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆయన అంటే సెంట్రల్లో ఉంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పనుల గురించి ఆయన ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయన హైలైట్ అయ్యారు. తర్వాత కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన రావడం జరిగింది. ఇక ఎన్ని రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు తలెత్తినా ఆయన నిలకడలేనటువంటి రాజకీయ నాయకుడు అనిపించుకున్నా ఫైనల్గా ఆయన 2019లో నర్సాపురం ఎంపీగా గెలిచారని చెప్పుకోవచ్చు. ఆ పరిణామాలు అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మిగతా డీటెయిల్స్లోకి వెళితే అనంతర పరిణామాలతో కూడా వైసీపీ రెబల్ ఎంపీగా కూడా ఆయన మారారు. 2019లో ఆయన అటు ఎంపీగా గెలవడంతో రెబల్ ఎంపీగా మారారు. పార్లమెంట్లో కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అధికార వైఎస్ జగన్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు సైతం నమోదు చేసింది. అనంతర రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి
ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుపై 56,421 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు రఘురామ. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసాం. అసలు ఉండి నియోజకవర్గంలో ఆయన ఇచ్చినటువంటి హామీలేవి, అదేవిధంగా ఉండి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందా లేదా, ఆ వివరాలన్నీ కూడా ఫర్దర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆయనకి రెబెల్ ఎంపీగా అయితే నేమ్ ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఆయనపై రాజద్రోహ కేసు నమోదైంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఆ అనంతర పరిణామాలతో ఆయన 2024లో టీడీపీలో చేరారు. అంటే ఎలక్షన్స్కి బిఫోర్ టీడీపీలోకి రావడం, ఆ తర్వాత కూటమి తరపున పోటీ చేయడం, గెలవడం జరిగింది. తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఆయన గెలుపు పరిణామాలు ఏంటి, ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓట్ల మెజార్టీ ఎంత అనేది చూసుకుంటే కనుక పివిఎల్ నరసింహరాజుపై దాదాపు 56,421 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది కూటమి ప్రభుత్వ హయాంలో 2024 ఎలక్షన్స్కి సంబంధించి. తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఆయన ఎన్నికయ్యాడు. అయితే ఈ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ముఖ్యంగా ఉండి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందా లేదా అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే కొంతమంది ఏమో అభివృద్ధిలో దూసుకుపోతోంది. రెబెల్ ఎంపీగా పేరున్నటువంటి రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే కనుక ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా టచ్లో ఉంటూ ఉంటారు, అదేవిధంగా వాళ్ళ సమస్యలపై ఫోకస్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఒక మిశ్రమ స్పందన ఉంది. బట్ ఆ సిచ్యువేషన్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఏమో అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు, మరోవైపు ఎమ్మెల్యే మురుగు కాలువలు, పంట బోధులు తవ్విస్తున్నారని రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుండి నిధులు రాకపోయినా సొంత నిధులతో ఎమ్మెల్యే ఫండింగ్ ద్వారా పనులు చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక్కడ మనం ఒక పాయింట్ డిస్కస్ చేయాలి. అదేంటంటే ఆయన రాజకీయాల కంటే కూడా ముందు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఆయన బాగానే బెటర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిధులు రాకపోయినా ఆయన ఇచ్చిన హామీల దిశగా కూడా ఆయన ముందుకు వెళుతున్నారు. ఆ నియోజకవర్గంలో తనకి మాట రాకుండా కూడా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థికంగా కూడా ఆయనకి బలం ఉండడంతో కూడా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అయితే అక్కడ స్థానికుల నుంచి, రైతుల నుంచి అయితే చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారనేటువంటి టాక్ వస్తుంది. ఏడాదిన్నర కూటమి పాలనపై కూడా ఉండి నియోజకవర్గ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే రఘురామ పనితీరుపై అక్కడున్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. మా గ్రామంలో వ్యవసాయం సంబంధించింది మురుగాలాలు కానీ, పంటగాలాలు కానీ, అలాగే ఆర్ఆర్ రఘురామకృష్ణ గారు వచ్చిన కాడి నుంచి చాలా రైతుల సమస్యలు చాలా బాగా చేశారండి. కాలువల నిమిత్తం కానీ, అలాగే డ్రైనేజీ గురించి కానీ, వాటర్ ప్లాంట్లు కొత్త ప్లాంట్లు పెట్టారండి. కానీ ఆయన ఆశలు అనుగుణంగా రైతులు కూడా సహకరించారండి. అలాగే నీటి సంఘాలు కూడా రఘురామకృష్ణ గారు చేసిన సంస్థ కూడా బాగా పనిచేస్తుందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు రైల్వే లైన్లు కానీ, రైల్వే అండర్ గ్రౌండ్ లైన్లు కానీ, అలాగే 4 లైన్ అజ్జిమూరు టు నరసాపురం వరకు 4 లైన్ కానీ, అలాగే మన డయాలసిస్ సెంటర్ ఆక్యూలో రఘురామకృష్ణ వచ్చిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డయాలసిస్ ఆక్యూట్ సెంటర్లో కూడా పెట్టారండి. రైట్, చూసాం కదా. అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా పేదల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే కూల్చేశారని, టీడీపీపై రానున్న కాలంలో ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. అసలు ఆ పరిణామాలు ఏంటి, ఏం జరుగుతుందనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక ఆయన రాజకీయంగా దాదాపు 54,000 ఓట్ల మెజార్టీతో, 50,000కు పైగా కూడా ఓట్ల మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన పనితీరుకి సంబంధించి చూసుకుంటే కనుక ఉండి నియోజకవర్గంలో అయితే అటు ప్రజల నుంచి, రైతుల నుంచి అయితే ఒక రకంగా పాజిటివ్ టాకే వస్తుంది. అభివృద్ధిలో ఉండి నియోజకవర్గం దూసుకుపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా మురుగు కాలువలు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మురుగు కాలువలు, పంట బోధులు సంబంధించినటువంటి సమస్యని ఆయన వద్దకు ప్రజలు, రైతులు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి నిధులు రాకపోయినప్పటికీ కూడా ఆయన సొంత ఖర్చులతో కూడా ఈ పనులు చేపిస్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా ఫండింగ్ ద్వారా కూడా నిధులు ఆయన తెప్పిస్తున్నటువంటి టాక్ ఉంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి బిజినెస్ల పరంగా కానీ, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ పరంగా కానీ మనం చూసుకుంటే ఆయన సొంత నిధులతో ఒకవేళ నిధులు రాకపోయినప్పటికీ కూడా ముందుగా చెప్పిన పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అయితే అభివృద్ధి పరంగా ఓకే, బట్ నియోజకవర్గంలో 4 మండలాల్లో 100ల కొద్దీ పేదల ఇళ్లను ఇప్పటికే కూల్చేశారనేటువంటి టాక్ వస్తోంది. సో ఇది అవునన్నా కాదన్నా టీడీపీపై రానున్న కాలంలో ప్రభావం చూపించే అంశం అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. మధ్యకాల సమయంలో ఇల్లు ఇస్తారన్న భావంతో మేము
6 లక్షల రూపాయలు డాక్టర్లు అవి తీసుకుని పాపాడ పనులు చేసి మేము కూలి పనులు చేసుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. 2 సంవత్సరాల్లోనే ఈ ఇల్లు మాకు తీసేయాలని చెప్పారండి మా ఊరు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు తీసేయాలని ఆర్డర్ ఇచ్చిందని మా ఊరు సర్పంచ్ గారు కవర్ చేశారండి మాకు. అదాటిగా చెప్పారండి మాకు. అంటే మేము ఖాళీ చేస్తాక మాకు ఎక్కడైనా ఇమ్మని చెప్పామండి మేము. ఎక్కడ ఇస్తాక లేదు, లేకపోతే కుక్కరోలు అవి వచ్చి కొట్టేస్తాయని చెప్పారండి. ఆ భయంతో మేము ఏం చేసామంటే సామానం అవి తీసుకుని ఇది వేరే రెంట్‌కి తీసుకుని ఉంటున్నామండి మేము. ఆ టైంలో ఇళ్ళన్నీ తీసేస్తాం. కుక్కరోలు వాళ్ళు వచ్చి పోలీసులు వాళ్ళు బందోబస్తు వచ్చి మొత్తం మమ్మల్ని అందరిని నానా చిత్రహింస పెట్టండి. ఇళ్ళన్నీ పడగొట్టడం జరిగిందండి. మా వాడకట్లో ఓ 30 ఇళ్ళు దాకా ఉంటాయండి. అందరం పేదోళ్ళమేనండి. కూలి పని మీద బతికేవాళ్ళమండి. ఇప్పుడు మేము రెంట్‌లకి బతుకుతున్నామంటే మేము చాలా బాధలు పడుతున్నాం. మాకైతే ఏమీ చేయలేదండి. ఇల్లు తీశారు. కనీసం మాకు ఎక్కడన్నా స్థలాలన్నా ఇప్పించి మాకు ఇల్లు కట్టమంటున్నామండి. తీసి 4 నెలలు అవుతుందండి. 4 నెలల నుంచి మేము కన్నీటితో బతుకుతున్నామండి. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ విధమైన సమస్యలను పరిష్కరించలేదని, ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదని అంటున్నారు. మండల కేంద్రమైన ఉండిలో ఒకరోజు వర్షం వస్తే నెల రోజులు రోడ్లు ఎండవని, గ్రామాల్లో ప్రజలు వాడుకున్నటువంటి నీళ్లు కూడా ఇళ్లల్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి వచ్చిందని చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారనేటువంటి విషయానికి వస్తే గనక, సమస్యలు ఇంకొకసారి రివైండ్ చేసుకునే విషయానికి వస్తే గనక 4 మండలాల్లో పేదల ఇల్లు కూల్చేశారు. అవునన్నా కాదన్నా ఇది కూటమి ప్రభుత్వంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో ప్రజలు వాడుకున్నటువంటి నీళ్లు ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి. అంటే డ్రైనేజీ వ్యవస్థని అసలు పట్టించుకోవడం లేదనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది. ఈ సమస్యలన్నిటికీ సంబంధించి కూడా ఆయన ఫోకస్ చేయడం లేదు అనేటువంటి వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోవడం లేదని, ఆక్వా చెరువుల ద్వారా వచ్చే నీళ్ల వల్ల మంచినీటి చెరువులు కలుషితం అయిపోయి త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఉండడం లేదని అంటున్నారు. డబ్బులు వెచ్చించి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో పచ్చదనం, ప్రకృతి ఆలవాలం అని చెప్తారు. నీళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు గోదావరి నది నేపథ్యంలో. కానీ ఎక్కువగా పంట పొలాలను తీసేసి అటు రొయ్యల చెరువులు ఇవన్నీ చెరువులు తవ్వడంతో కూడా అటు మంచినీళ్ళు కూడా కలుషితం అయిపోతున్నాయి. దానికి సంబంధించి ఆ నీళ్లు చాలా వరకు కూడా వాడుకున్న నీళ్లు ఇళ్లలోకి ఉండి అవి భూమిలోకి ఇంకినటువంటి పరిస్థితి. సవ్యమైన ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు. దానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ ఇస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండడం, దానికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో అవేమీ జరగట్లేదని ప్రజలు మండిపడుతున్న నేపథ్యంలో కూడా మరి ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఏ విధంగా ఫోకస్ చేస్తారనేది మనం చూసుకోవాలి. రైట్, ఇక ఉండి నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా కనుమూరు రఘురామకృష్ణరాజుకి సంబంధించిన గ్రాఫ్ గురించి కూడా ఓవరాల్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే, పాలకోడేరు ఎస్ఆర్ నగర్లో 50 ఏళ్ల నుంచి ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదవారి ఇళ్లను కూల్చివేయడంతో ఉండి ఎమ్మెల్యే పాలనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా చేతి పని చేసుకునే వాళ్ళం, డైలీ కూలి పనికి వెళ్ళే వాళ్ళమే తప్ప వెనకాల ఆస్తులు లేవండి, ఏమీ లేవండి. ఆ పరిస్థితుల్లో మాకు భయం వేసి ఏంటంటే 10 రోజులు టైం అడిగామండి. ఆ 10 రోజుల్లోగా ఎవరి వాళ్ళు పైన అన్ని తీసేసుకుని అద్దెళ్ళు చూసుకునండి. అప్పటికప్పుడు అద్దెళ్ళు అంటే ఒక్కొక్కరు 5,000 6,000 అలా చెప్తారండి. అద్దెళ్ళు ఒక్కో రూమ్ ఉన్నా కూడా ఇంకా తప్పదని చెప్పేసి, ఇంక పిల్లలతో ఉన్నాము ముసలోళ్ళం అని చెప్పేసి తప్పదని 5,000 అయినా 6,000 అని అద్దెళ్ళు చూసేసుకునండి. అప్పటికప్పుడు మేము ఖాళీ చేసి 10 రోజుల్లో ఖాళీ చేసేసి మేము అప్పచెప్పామండి. అప్పచెప్పిన తర్వాత కూడా వచ్చారండి. వచ్చి చూసుకుని ఇంకా మీయే కదమ్మా మొత్తం అంతా చేయమన్నారు రఘురామరాజు గారు, మొత్తం అన్ని కూడా రోడ్డు బారిన ఏ పోరంబోకున్నా మొత్తం ఖాళీ చేపిచ్చేస్తాం, మీ ఒకటే కాదు మొత్తం అన్ని అన్నారండి. ఏమంటే అందరికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మేము ఎందుకండి అడ్డం పడతాం ఏంటండి, సర్లేండి మేము వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఏం కాదండి, మాది మార్చిలో పడగొట్టేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఆధారం చూపించలేదండి. ఇప్పుడు వరకు ఈ సంవత్సర కాలంలో ఏ రకమైన సమస్యలు పరిష్కరించలేదు. ప్రధానంగా కాళ్ళలో డ్రైనేజీ వ్యవస్థ. మండల కేంద్రం వర్షం వస్తేనేమో నెల రోజులు, ఒక రోజు వర్షం కురిస్తే నెల రోజులు రోడ్లు ఆరవు. గ్రామంలో ప్రజలు వాడుకున్న నీళ్లు ఇళ్లలోనే ఇనుకో పరిస్థితి వచ్చింది. దానివల్ల దోమలు, విశ్వజ్వరాలు, ఈ కాలంలో విపరీతమైన విశ్వజ్వరాలు, కీళ్ల జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు మా కాళ్ళ గ్రామంలో ప్రజలు. ప్రభుత్వం మాత్రం ఏ రకంగా కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేదు. రెండో పక్కన మంచినీళ్ళు సౌకర్యం లేదు. కాలువల ద్వారా వచ్చే ఈ ఆక్వా చెరువుల ద్వారా వచ్చే నీళ్లు వల్ల మంచినీళ్ళు చెరువులు కలుషితం అయిపోయి
మంచినీళ్ళు కూడా కాళ్ళలో సరైన మంచినీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా 10 రూపాయల నుంచి 30 రూపాయల దాకా మంచినీళ్ళు కొనుక్కుని తాగవలసి వస్తుంది. కానీ ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి మినరల్ వాటర్ ఇస్తున్నారు, కొనుక్కోక్కర్ లేకుండా ట్యాప్ ద్వారానే ఇస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారు అనుచరులు చెబుతూ ఉన్నారు. కానీ మొత్తం నాకు తెలిసి మా మండలంలో ఒక్కటి కూడా ఈ రోజుకి ఎమ్మెల్యే గారు చెప్పిన మినరల్ వాటర్ ప్లాంట్ ఎక్కడా పెట్టలేదు. పేదవారికి స్థలాలు ఇవ్వకుండా ఇచ్చేస్తామని కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఉండివాసులు ఆరోపిస్తున్నారు. ఆక్వా చెరువుల వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని అంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పరిశీలించడం లేదని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదవారి ఇబ్బందులు తీర్చే నాదుడు లేడని అంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజలు సంవత్సరన్నర పాలనలో పాలకొడేరు మండలంలో అయితే పంట కాలువలు, డ్రైన్లు, పూడికలు, మట్టి తీయడం కానీ ఇంతవరకు ఏ పని చేయలేదని అంటున్నారు. అసలు ఈ స్థాయిలో ఇంత విమర్శలు ఎదుర్కోవడానికి గల కారణాలకు సంబంధించి చూస్తే గనక ఉండి నియోజకవర్గానికి సంబంధించి మనం ఇప్పటివరకు మాట్లాడిన దాని ప్రకారం మెయిన్గా ఉన్నటువంటి పాయింట్స్ అయితే ఇవే. ఒకటి, ఎస్ఆర్ నగర్లో పేదవారి ఇళ్ల కూల్చివేత. ఆ కూల్చివేతకి సంబంధించి కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్ళుగా ఉంటారో అది ఎలా కూల్చేస్తారని. అదేవిధంగా ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇచ్చేసామని చెప్తున్నారు, ఇచ్చేసామని మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇందాక మనం ఒకటి చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, నిధులు రాకపోయినా కొంత ఆలస్యమైనా కూడా తన సొంత నిధులు వెచ్చించి పనిచేస్తున్నారని కొంతమంది అంటుంటే, మరోవైపు ఎమ్మెల్యే రాక్షస పరిపాలనగా పరిపాలిస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే, పంట కాలువలకు సంబంధించి పూడిక తీతలు, డ్రైన్లు పూడిక మట్టి తీయని వైనాన్ని అయితే అక్కడ మనం చూడొచ్చు. సో ఎమ్మెల్యే ప్రస్తుతం దానికి సంబంధించి ఫోకస్ చేయాలి అని చెప్పేసి మాటలు మనం ప్రత్యక్షంగా వింటున్నాం. అయితే ఓవరాల్గా అంటే ఇప్పుడు మనం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసాం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు తీసుకు ఆయన వెళుతున్నారా లేదా అనేది చూసాం, నియోజకవర్గంలో ప్రజల మాటలన్నీ కూడా విన్నాం. అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులు వెచ్చించి నిధులు రాకపోయినా చేసినటువంటి పనుల గురించి మాట్లాడుకున్నాం. మరోవైపు కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఎమ్మెల్యే ముఖ్యంగా డ్రైన్ల సంబంధించి కావచ్చు, పూడిక తీత పనులు కావచ్చు, అదేవిధంగా అక్కడ నీరు కలుషితం అవుతుంది చెరువుల వల్ల, వాటి గురించి పట్టించుకోవటం లేదనేటువంటి మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పనితీరుపై మిశ్రమ స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎమ్మెల్యే గ్రాఫ్లో, ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో కొంతమంది ఏమో ఓకే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది ఏమో ఆయన వర్క్ పర్ఫార్మెన్స్కి సంబంధించి బాగుందంటుంటే మరికొందరు పర్వాలేదని అంటున్నారు. మిశ్రమ స్పందన మనం చూడొచ్చు. ముఖ్యంగా నియోజకవర్గంలోని కాలువలు, డ్రైనేజీలను మరమ్మతు చేయాలని ఉండి ప్రజలు కోరుతున్నారు. అలాగే తమకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే RRR పనితీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఉండి నియోజకవర్గంలో కనుమూరు రఘురామకృష్ణరాజు అతని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనుల మీద నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను అయితే తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే, ప్రధానంగా ఉండి నియోజకవర్గం 4 మండలంలో రైతాంగానికి అయితే పెద్దపీట వేస్తున్నారనేది అయితే ఇక్కడ ప్రచారం జోరుగా సాగుతుంది. ఏదైనప్పటికీ ఇటు రైతులకు అయితే పూడిక తీత పనులు అయితే త్వరగతిగా పనులు అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇటు నియోజకవర్గంలో 4 మండలాల్లో ఇటు ప్రధానంగా ఇటు డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు కూడా ఇటు ప్రజలకు అయితే ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను రఘురామకృష్ణరాజు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణరాజు ఇటు రోడ్ల విస్తరణ అనే పేరుతో ఇటు 4 మండలాల్లో సుమారు 100 కొలది ఇళ్ల పక్కన నివాసం ఉంటున్న ఇటు పేదల ఇళ్లను అయితే తొలగించే ప్రక్రియ అయితే ఇటు నియోజకవర్గంలో కొనసాగుతుంది. దీని మీద అయితే ప్రజలు అయితే కొంచెం వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇటు రఘురామకృష్ణరాజు తన సామాజిక వర్గానికి, తన కులానికి అయితే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు అయితే ఇక్కడ ప్రజల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కోడంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కొనసాగుతుందని, గత 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ టీడీపీ ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది అంతకాలేదని, రఘురామకృష్ణరాజు వచ్చిన తర్వాత అయితే నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగుతుందంటూ కూడా కొంచెం ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రఘురామకృష్ణరాజు కోడం తరపున గెలిచినప్పటికీ ఇటు సంవత్సర కాలంలో ఇటు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా పర్యటించలేదనేది ఆరోపణలు అయితే ఇక్కడ ప్రజల నుంచి వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అభివృద్ధి అనేది కొనసాగుతుందంటూ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏదైనప్పటికీ ఇటు రానున్న 4 సంవత్సరాలు ఇటు నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయో గుర్తించి రానున్న కాలంలో ఈ 4 సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా చేస్తారు రఘురామకృష్ణరాజు అనేది
వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ నైన్ న్యూస్, ఉండి నియోజకవర్గం. రైట్, విన్నాం కదా ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పనితీరుపై అక్కడి ప్రజలు చెప్తున్నటువంటి మాటలు. ఓవరాల్గా వర్క్ పర్ఫార్మెన్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రఘురామకృష్ణరాజు ప్రజలకు మంచి పనులు చేసి తన మార్క్ గ్రాఫ్ పెంచుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్.